మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుల మీద ఇంటి మీదకి ఆయన శాపాన్ని పంపిస్తానని, నీతిమంతుల యొక్క ఇండ్లను ఆయన ఆశీర్వదిస్తానని బయలుపరుస్తున్నాడు. మనం ఇదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూసినట్లయితే, భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుంది, భక్తిహీనులు పాడే లేకపోదురు, నీతిమంతుల నివాస స్థలం ఆశీర్వదించబడుతుంది, నీతిమంతుల ఇల్లు నిలుస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉండగా, ఎలాంటి శాపము భక్తిహీనుల మీదకి వస్తుంది? నీతిమంతులు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వారిని, యేసే క్రీస్తుని నమ్మిన వారిని ఆయన నీతిమంతులుగా మారుస్తానని, ఉచితంగా నీతిమంతులుగా మారుస్తానని మన రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలోను 3వ అధ్యాయంలోనూ మనం చూస్తాం. కాబట్టి నీతిమంతులు అవడం ఆయన యొద్దకు వస్తే ఉచితంగా జరుగుతుంది. కానీ భక్తిహీనులు ఎవరు అంటే, భక్తిని చేస్తూ దానిలో హీన దశలో ఉన్నవారు భక్తిహీనులు. పేరుకే భక్తి చేస్తున్నాము కానీ దానిలో హీన దశలో ఉన్నవారు భక్తిహీనులు. అయితే వారి ఇంటి మీద కంట శాపం వచ్చిందంట. ఎవరి శాపము అంటే యెహోవా శాపము. ఏంటి యెహోవా శాపము, ఎలా వస్తుంది అని మనం చూసినట్లయితే, జకర్యా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితే, నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగగా, నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పును గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచున్నది అని నేను అంటిని. అందుకతడు నాతో ఇట్లా, నేను ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు యెహోవా శాపమే. దానికి ఒక ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడుదురు. రెండో పక్కన వ్రాసి ఉన్న దాని ప్రకారం దాన్ని బట్టి అప్రమాణము చేయవారందరూ కొట్టివేయబడుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామం బట్టి అబద్ధ ప్రమాణము చేయవారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని, వాటి ధూళములను, రాళ్లను నాశనము చేయును. ఈ శాపం ఎలా వస్తుందంటే, ఒక పుస్తకంలో వారి పాపములన్నీ రాయబడి ఉన్నాయి, వారి మీదకి రావాల్సినటువంటి శాపములన్నీ రాయబడి ఉన్నాయి. దీని గురించి మనం ఒక మాట ధ్యానిస్తున్నట్లయితే, ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయంలో మనం చూస్తే, ఈ యొక్క వాక్యములో, ఈ యొక్క పుస్తకంలో ఉన్న మాటలను ఎవరన్నా తీసివేసినా లేదా ఎవరన్నా వీటికి వేరే మాటలు జోడించినా దీనిలో ఉన్నటువంటి శాపములన్నీ, తెగుళ్ళన్నీ వారి మీదకి వస్తాయని వాక్యం సెలవిస్తుంది. అంటే ఉన్నవి లేనట్టుగా చేయడం, లేనివి ఉన్నట్లుగా చెప్పడం అనేటువంటి మాటలు ఏదన్నా జరిగితే గనక ఈ ధర్మశాస్త్రంలో, ఈ పుస్తకంలో, ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి తెగుళ్ళు, శాపములన్నీ వారి మీదకి వస్తాయని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఏంటి అంటే, ఆ శాపాలు దొంగిలు వారికి మరియు అప్రమాణం చేయు వారికి ఆ శాపములన్నీ వారి మీదకి వస్తాయి. ఎట్లా వస్తాయి? వారు ఏ ఇండ్లలో ఎక్కడెక్కడ దాచుకున్నారో దొంగతనం చేసి, ఎక్కడెక్కడ అప్రమాణం చేసి దోచుకున్నారో, ఏ మూల దాచుకున్నారో ఇళ్లలో, ఏ బీరువాలో దాచారో, ఏ టంకుపెట్లో దాచారో, ఏ ఇల్లు లోపల ఉన్నటువంటి భాగాన్ని గొయ్యి తీసి దాచారో, గోడలో దాచారో, ఏ బస్తాల్లో దాచారో, ఏ రూములో, ఏ ప్రాంతంలో పెట్టారో, ఏ మూలం ఉన్నా సరే అదంతా వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నేనే దాన్ని బయలుదేరజేయుచున్నాను. అది దొంగల ఇండ్లలోనూ నా నామం బట్టి అబద్ధ ప్రమాణం చేయవారి ఇండ్లలోనూ ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటిని, వాటి ధూళములను, రాళ్లను మొత్తం కూడా నాశనం చేసేస్తుంది. కారణం ఏంటంటే, అది దొంగతనము చేయుటను బట్టి, అబద్ధ ప్రమాణము చేయుటను బట్టి వచ్చినటువంటి స్వాస్థ్యం. దానిని నాశనం చేయడం మట్టుకు కాదు, కానీ అది చేసిన వారి మీదకి ఆ శాపం వస్తుందని వాక్యం సెలవిస్తుంది. ఎవరు ఈ శాప క్రియలు చేసింది అంటే భక్తిహీనులు. భక్తిలోనే ఉంటారు, దొంగతనం చేయకూడదని బోధిస్తారు కానీ దొంగతనం చేస్తారు.
దొంగతనం చేయకూడదని చదువుతారు, కానీ దొంగతనం చేస్తారు. వాక్యాన్ని ధ్యానిస్తారు, ప్రార్థన చేస్తారు, కానీ వాక్యం చెప్పిన ప్రకారం వాళ్ళు జీవించరు. వాక్యం చెప్తున్నట్టు నీతిని అనుసరించరు, ప్రేమించరు, వర్ధిల్లుటకు కావలసినటువంటి వారి యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించరు. మారు మనసు పొందుకోండి అంటే పొందుకోరు, బాప్తిజం పొందుకోమంటే బాప్తిజం, పరిశుద్ధాత్మను పొందుకోండి అంటే పొందుకోరు, పరిశుద్ధాత్మలో పరిపూర్ణతకు రావాలంటే రారు. ఇవన్నీ అక్కర్లా, దొంగిలిస్తూ ఉంటారు. ఏం దొంగిలిస్తారంటే వాక్యాన్ని దొంగిలిస్తూ ఉంటారు, దేవుడు చెప్పిన మాటలను దొంగిలిస్తూ ఉంటారు. ఇది మనకు అక్కర్లేదు అని దొంగిలిచ్చి పక్కన చెవిలో పడేస్తారు, లేదంటే ఈ చెవిలోంచి ఆ చెవిలో పంపించేస్తారు, ఈ చెవితో విని ఇంకొక చెవితో నుంచి పక్కకు పంపిస్తారు. అబద్ధ ప్రమాణికులు. దేవుని కొరకు నేను ఏ కష్టమైన, రోగమైన, వ్యాధి అయినా, బాధ అయినా బాప్తిజం తీసుకున్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎన్నో తీర్మానాలు చేసుకుంటారు. అవన్నీ కూడా అబద్ధ ప్రమాణాలు. వాటిని కొట్టిపడేసి మరలా లోకంలో కలిసి జీవిస్తుంటారు. మరికొందరైతే ఇగో నేను రక్షణ పొందడానికి నేను ముందడుగు వేస్తాను, యేసు క్రీస్తు నాకు తెలుసు, ఎప్పటి నుంచో నాకు తెలుసు, ఆయన నిజమైన దేవుడు, నేను విశ్వసిస్తున్నా, నాకు ఎంతో ఇష్టం అని అంటారు. కానీ వారు రక్షణకు మాత్రం సిద్ధపడరు. కారణం ఏంటంటే అబద్ధ ప్రమాణం. సేవకులు ఎదురైనప్పుడు నేను తీసేసుకుంటాను, నేను మందిరానికి వస్తాను, నేను పాత జీవితాన్ని మానేస్తాను, నేను పాపాన్ని విడిచిపెడతానని ముందుకు అడుగు వేస్తారు. కానీ అదంతా అబద్ధ ప్రమాణం, ఏమాత్రం దాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితి. కానీ మనం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం చేస్తే, యెహోవా పరిశుద్ధం పర్వతం మీద నివసింపదగిన వాడు, ఆయన రాజ్యానికి వెళ్ళగలిగేవాడు ఎవడంటే, అందులో ఉన్నటువంటి క్వాలిటీస్లో క్వాలిటీ, అతడు మాట ఇస్తే అంటే నష్టం కలిగినా కూడా మాట తప్పడంట. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఉన్న భక్తిహీనులు ఊరిని అబద్ధ ప్రమాణాలు, మాటికి అబద్ధం ఆడితే ఏమవుతుందో, దొంగతనం చేస్తే ఏమవుతుందో స్పష్టంగా ప్రభు ఈరోజు సెలవిస్తున్నారు. ఎన్నో ఉన్నాయి ఆ పుస్తకంలో, ఆ ఎగిరే పుస్తకంలో ఎన్నో ఉన్నాయి. ఎగురుతూ ఉంది, ఏ ఇండ్లలో కన్నా చొచ్చుకోవడానికి అది ఎగురుతూ ఉంది. దేవుడు పంపిస్తున్నాడంటే ఎవరో కాదు, మనిషి కాదు పంపిస్తుంది, కానీ దేవుడే అంటున్నాడు 4వ వచనంలో, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, నేనే దాన్ని బయలుదేరి చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలో అబద్ధ ప్రమాణం చేయవారి ఇండ్లలోకి వెళ్ళిపోద్దంట. వెళ్ళిపోయే వాళ్ళ దూలంలోనూ రాళ్ళను కూడా నాశనం చేస్తుంది. కాబట్టి దొంగలను గురించి, అబద్ధ ప్రమాణం చేయవారిని గురించి వాక్యం చాలా స్పష్టంగా, ధీటుగా, గట్టిగా మాట్లాడుతుంది. ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఈ యొక్క క్రియల్లో ఉన్నటువంటి స్థితిగతులన్నింటినీ మార్చుకొని మారు మనసు పొందాలని ప్రభు ఈ పూట మనకు తెలియజేస్తున్నారు. మనం ఆశీర్వదించబడినటువంటి జనాంగంలో నిలిచి ఉండేటువంటి ఇల్లుగా మార్చబడాలంటే మనము నీతిమంతులుగా మార్చబడాలి. నీతిమంతులుగా మార్చబడాలంటే యేసే క్రీస్తుని నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించే మనం రక్షణ పొందుకుంటాము. ఆయన విమోచన రక్తము ద్వారా కడగబడితే నీతిమంతులుగా మార్చబడతాము. కాబట్టి మనం నీతిమంతులుగా మార్చబడాలి. భక్తిహీనంలో ఉన్నటువంటి లక్షణాలు, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు 2 ఈ ఎగిరే పుస్తకంలో ముందు వెనక ఉన్నాయంట. మొట్టమొదటి అట్ట మీదేమో దొంగిలించువారు, చివరి అట్ట మీదేమో అప్రమాణము, అబద్ధ ప్రమాణము చేయువారు. మధ్యలో ఎన్నో ఉన్నాయి. కానీ దీని గురించి ఎందుకు ప్రభు దొంగల వారినే మొట్టమొదటి స్థాయిలో పెట్టాడు, అబద్ధ ప్రమాణం చేయవారిని కూడా ఆయన కనిపించే విధంగా చివరి అట్ట మీద రాశాడంటే ఎంత భయంకరమైనటువంటి స్థితిగతులు ఈ యొక్క మాటలు అనేది మనం ధ్యానించాలి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనం నీతిని అనుసరిస్తూ ఉన్నట్లయితే మన నివాస స్థలం ఖచ్చితంగా ఆశీర్వదించబడుద్ది, మన ఇల్లు నిలిచి ఉంటాయి. ఖచ్చితంగా ఆయన ఒక మాట చెప్పారంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చడానికి సమర్థుడు, శక్తి గలవాడు. నీతిమంతుల ఇల్లు నిత్యము నిలుస్తుంది, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా భక్తిహీనుల యొక్క ఇంటి మీద ఆయన శాపాన్ని పంపిస్తాడు. కాబట్టి నా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయంగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.